Yes, hello students. Welcome to free CA Foundation law classes by TATRGET Academy. So, in previous session, what we have discussed is we have discussed consideration and its definition, and consideration and its essentials, and what is meant by doctrine of consideration and the respective exceptions it is having. So, exceptions మాట్లాడుకున్నాం, doctrine of consideration మాట్లాడుకున్నాం, అలాగే consideration essentials తో పాటు definition కూడా మనం మాట్లాడుకున్నాం previous class లో. So in today's class we are going to learn doctrine of privity of contract. Doctrine of privity of contract. సో ఒకసారి జాగ్రత్త వినండి. సో డాక్ట్రిన్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ డాక్ట్రిన్ ఆఫ్ కన్సిడరేషన్ అప్పుడు చెప్పాను. డాక్ట్రిన్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ థియరీ ఆర్ ఇట్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. 1 minute, actually this one is malfunctioning. So 1 minute. Okay, so doctrine means what? Doctrine means theory or it is a set of rules and what. So this is what we call doctrine. So doctrine of what? Doctrine of privity of contract and what? Doctrine of privity of contract. So this is a new word. What is meant by privity means? Privity means private relation. Private relation or whatever the relation might be, but privity means relation. So privity అంటే అర్థం అమ్మా ఇక్కడ మనకి రిలేషన్ అని వస్తుంది. ఇదంతా ప్రీవియస్ క్లాస్ టాపిక్. సో ప్రివిటీ అంటే ఏంటిదమ్మా? రిలేషన్. సో ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్చువల్ రిలేషన్ అనమాట. సో వాట్ డస్ దిస్ డాక్ట్రిన్ సేస్ అంటే అసలు మనకి డాక్ట్రిన్ మనకి ఏం చెప్తుంది అంటే చూద్దాం. ఫస్ట్ వన్ ఇది తెలుసు మనకి. డాక్ట్రిన్ మీన్స్ థియరీ ఆఫ్ సెట్ ఆఫ్ రూల్స్, ప్రివిటీ మీన్స్ రిలేషన్. నెక్స్ట్ యాజ్ పర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, మన టాపిక్ అదే కదమ్మా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఏ స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ ఈజ్ వ్యాలిడ్ బట్ ఏ స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. మనకేం చెప్తున్నారు? డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రకారం అట స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్లో స్ట్రేంజర్ ఉండొచ్చు, బట్ స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ అనేటువంటి వాళ్ళు ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంటే అంటే కాంట్రాక్చువల్ రిలేషన్ ఎవరెవరికి ఉన్నట్టు అంటే మిస్టర్ ఏకి అండ్ మిస్టర్ బికి ఉన్నట్టు. ఇప్పుడు ఏకి బికి ఉన్నటువంటి రిలేషన్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ మిస్టర్ సి వచ్చి ఏ మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చా? ఇక్కడ ప్రివిటీ ఎవరెవరికి ఉంది? మిస్టర్ ఏకి, మిస్టర్ బికి. ఇక్కడ కేసు ఎవరు ఫైల్ చేస్తున్నారు? మిస్టర్ సి. ఇలా కేసు ఫైల్ చేయవచ్చా అంటే డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఏం చెప్తుంది అంటే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇలా కేసు ఫైల్ చేయడం పాసిబుల్ కాదు. ఎవరు కేసు ఫైల్ చేయడం? సి. ఎవరి మీద? ఏ మీద కానీ బి మీద కానీ. ఎందుకు పాసిబుల్ కాదు? ఎందుకు పాసిబుల్ కాదంటే ద కాంట్రాక్చువల్ రిలేషన్ అనేది ఎవరిద్దరి మధ్య ఉందంటే మిస్టర్ ఏకి అండ్ అలాగే మిస్టర్ బికి. అంటే మిస్టర్ ఏ కెన్ స్యూ, ఎస్యుఈ షూ చేయడం అనమాట. మిస్టర్ ఏ కెన్ స్యూ మిస్టర్ బి ఆర్ మిస్టర్ బి కెన్ స్యూ మిస్టర్ ఏ. అంటే వాళ్ళలో వాళ్ళు రిలేషన్ ఎవరిద్దరి మధ్య ఉందంటే వాళ్ళలో వాళ్ళు కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు తప్ప ఒక అవుట్ సైడర్, ఒక స్ట్రేంజర్, ఒక పర్సన్ అవుట్ సైడర్ వచ్చేసి ఏ మీద కానీ బి మీద కానీ ప్రొసీడ్ అవ్వాలంటే ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. వై? బికాస్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ మనకు చెప్తుంది ఏంటిదమ్మా? స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఇక్కడ కాంట్రాక్ట్ ఏకి బికి అంటే సి ఎవరమ్మా? స్ట్రేంజరే అవుతారు కదా. సో స్ట్రేంజర్ అనేటువంటి వ్యక్తి వచ్చి కేసు ఫైల్ చేయవచ్చా అంటే నో, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ వన్, ఇట్ మీన్స్ ఓన్లీ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్ కెన్ స్యూ ఆన్ ఇట్. అంటే కాంట్రాక్ట్లో ఎవరైతే పార్టీ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మనం. ఎక్స్కి, వైకి, జెడ్కి కాంట్రాక్ట్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ముగ్గురులో జెడ్ ఎక్స్ మీద కేసు ఫైల్ చేయవచ్చా? ఎస్, కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకని? ముగ్గురు మధ్య కాంట్రాక్ట్ ఉంది కాబట్టి ముగ్గురు మధ్య ప్రివిటీ ఉంటుంది. ప్రివిటీ అంటే రిలేషన్. సో ఎక్స్ జెడ్ మీద కేసు ఫైల్ చేయొచ్చు, అలాగే జెడ్ ఎక్స్ మీద ఫైల్ చేయొచ్చు. జెడ్ వై మీద కేసు ఫైల్ చేయవచ్చా? ఎస్, పాసిబుల్. వై జెడ్ మీద పాసిబుల్, వై ఎక్స్ మీద పాసిబుల్, ఎక్స్ జెడ్ మీద పాసిబుల్. అంటే ఇక్కడ అలాగే పిక్యూఆర్ఎస్ నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలో నలుగురు, పిఎస్ మీద, ఎస్పి మీద, ఆర్
క్యూ మీద, క్యూఆర్ మీద, ఆర్ఎస్ మీద, ఎస్ఆర్ మీద, ఆర్పి మీద, ఇలా వీళ్ళలో వీళ్ళు ఏ కాంట్రాక్ట్స్ అయినా ఎలా అంటే స్యూ అనేటువంటిది. స్యూ అంటే ఏంటంటే లీగల్గా మీరు ప్రొసీడ్స్ని ఇనిషియేట్ చేయడం, లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం. సో ఇలా మీరు స్యూ చేసుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్లో మీరు కేసు ఫైల్ చేయాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సినటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీ ఏంటంటే యూ షుడ్ బీ ద పార్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. మీరు కాంట్రాక్ట్లో అసలు మీరు ఉండాలి. సార్ నేను లేను సార్, ఐఎమ్ నాట్ ద పార్టీ ఆఫ్ ద కాంట్రాక్ట్, కెన్ ఐ షూ ఆన్ ఇట్? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ యూ షుడ్ బీ ఏ పార్టీ ఆఫ్ ద కాంట్రాక్ట్ బిఫోర్ షూయింగ్ అనదర్ పార్టీ. ఓకే, నేను లేను, నేను థర్డ్ పార్టీని, నేను అసలు షూ చేయొచ్చా? చేయలేము. బట్ ఈ రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఈవెన్ దో యు ఆర్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్, బట్ స్టిల్ యూ కెన్ ఫైల్ ఏ లీగల్ సూట్ అగెన్స్ట్ ద కాంట్రాక్టింగ్ పార్టీ. అవి మన ఎక్సెప్షన్స్ కింద మనం మాట్లాడుకుంటాం. 1 minute. రైట్. సో చూడమ్మా, డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఏం చెప్తుంది మనకి? సో మీరు కేసెస్ ఫైల్ చేసుకోవాలి అంటే మీ మధ్య ప్రివిటీ అనేది ఉండాలి అని చెప్తుంది. ప్రివిటీ మీన్స్ వాట్? ప్రివిటీ మీన్స్ లీగల్ రిలేషన్. సో అది డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ చెప్తుంది. అండ్ దిస్ రూల్ హ్యాస్ సమ్ ఎక్సెప్షన్స్. బిఫోర్ దట్ ఒకసారి మనం దీన్ని అరెస్ట్ చేద్దాం. దీనిలో ఏ స్ట్రేంజర్ హూ ఈజ్ నాట్ ఏ పార్టీ ఇన్ ద కాంట్రాక్ట్, అంటే కాంట్రాక్ట్లో మీకు స్థానం లేకపోతే యూ కెనాట్ షూ అప్ ఆన్ ద కాంట్రాక్ట్, మీరు కేసు ఫైల్ చేయడం పాసిబుల్ కాదు. దిస్ రూల్ ఈజ్ కాల్డ్ యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఈ రూల్ని మనం ఏమంటాం? డిపిసి అంటాం, డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే, దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయనుకున్నాం కదా, ఆ ఎక్సెప్షన్స్ ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, కాంట్రాక్ట్ ఆఫ్ ట్రస్ట్. ట్రస్ట్ కాంట్రాక్ట్స్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కాంట్రాక్ట్ ఆఫ్ ట్రస్ట్లో మనకి పార్టీస్ ఎవరెవరు ఉంటారంటే జనరల్గా ఆథర్ ఆఫ్ ట్రస్ట్ ఒకళ్ళు ఉంటారు, అంటే ట్రస్ట్ని క్రియేట్ చేసిన వాళ్ళు. ఈయన ఏం చేస్తారంటే ఒక ట్రస్టీని అపాయింట్ చేసుకుంటాడు. ట్రస్టీ అంటే ఈ ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్ అనేటువంటి వ్యక్తి ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి దానికి అసెట్స్ ఇచ్చి, ట్రస్టీ అంటే ఏంటంటే ఈ ట్రస్ట్ని లుక్ ఫార్వర్డ్ అనమాట, అంటే దీని యొక్క యాక్టివిటీస్ని, దీనికి వచ్చేటువంటి మనీస్ని ప్రాపర్గా స్పెండ్ చేయడం ఇవన్నీ చూసుకుంటారు. ఇది 2 parties కదా. అసలు ఈ ట్రస్ట్ అంతా ఎవరి కోసమైతే స్టార్ట్ చేశారో అంటే బెనిఫిషరీ, ఈ బెనిఫిషరీ థర్డ్ పార్టీ, అంటే దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3. సో మొత్తం ఎంతమంది పార్టీస్ ఉన్నారు? 3 parties ఉన్నారు. ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్ని క్రియేట్ చేస్తూ ట్రస్టీ చేతుల్లో పెడతాడు ట్రస్ట్ని. సార్ మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్, ట్రస్ట్ని పేదల కోసం ఖర్చు చేయండి, లేదా అనాథల కోసం ఖర్చు చేయండి, బ్లైండ్ పీపుల్ కోసం ఖర్చు చేయండి. ఇలా మోటివ్ ఆఫ్ ద ట్రస్ట్ ఉంటుంది. కొన్ని ట్రస్ట్స్ ఓన్లీ బ్లైండ్ పర్సన్స్ కోసం ఉంటాయి, కొన్ని ట్రస్ట్స్ ఓన్లీ ఆర్ఫన్స్ కోసం ఉంటాయి, కొన్ని ట్రస్ట్స్ ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ కేసెస్లో ఈ ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్ అనేటువంటి ఆయన ఫస్ట్ కాంట్రాక్టింగ్ పార్టీ. ఈయన ఎవరితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు? ట్రస్టీతో. మీరు ఇలా వచ్చేటువంటి ఫండ్స్ని ఇలా మొబిలైజ్ చేయండి, ఇలా వాడండి, ఇలా చెప్తారు. ఇవంతా అసలు ఎవరి కోసం అంటే బెనిఫిషరీస్ కోసం. బెనిఫిషరీ అంటే ఏంటి? ఎవరు? ఈ ట్రస్ట్ నుంచి బెనిఫిట్ తీసుకునేటువంటి వాళ్ళు. వీళ్ళని ఏమంటాం? మనం బెనిఫిషరీ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు మనకి 3 కాంట్రాక్టింగ్ పార్టీస్లో అసలు కాంట్రాక్ట్ ఎవరిద్దరి మధ్య ఉందంటే ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్కిను ట్రస్టీకి, వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఉంది. అసలు ఈ బెనిఫిషరీ అనేవాడు ఆ కాంట్రాక్ట్లో లేడు, జస్ట్ బెనిఫిట్ తీసుకుంటాడు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఏమైనా ఈ ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్ చనిపోయాడు అనుకుందాం. ఓకే, ఇంకా ట్రస్ట్ అంతా మన చేతుల్లోనే ఉంది, దీనికి వచ్చే డబ్బులని మనమే మన ఇష్టం వచ్చినట్టు వాడుకుందాం అని చెప్పి ట్రస్టీ ఏం చేస్తున్నాడంటే పాపం బెనిఫిషరీ కోసం డబ్బులేమీ ఖర్చు చేయట్లేదు, ట్రస్టీనే మొత్తం డబ్బులని వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి తెలిసి వీళ్ళు ఏం చేశారంటే ఈ బెనిఫిషరీ వాళ్ళందరూ కలిసి ట్రస్టీ మీద కేసు ఫైల్ చేద్దామని స్టార్ట్ అయ్యారు. అప్పుడు ట్రస్టీ ఏమంటాడంటే, అరే పిచ్చోళ్ళారా, కాంట్రాక్ట్ ఎవరిద్దరి మధ్య ఉంది? ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్కిను నాకు మధ్య ఉంది కాంట్రాక్టు. సో మీరు అసలు అప్పుడు పొజిషన్లోనే లేరు కాబట్టి మీరు వచ్చి నా మీద ఇప్పుడు కేసు ఫైల్ చేయడం పాసిబుల్ కాదు. ఎందుకంటే మీకు నాకు ఏం లేదు, మీకు నాకు మధ్య ప్రివిటీ లేదు. ఏం లేదు? ప్రివిటీ లేదు అని చెప్పి ఎవరంటున్నారు? ట్రస్టీ. ఎవరినంటున్నారు? బెనిఫిషరీ. అమ్మ పాయింట్ మాట్లాడుకుంటే ఆయన మాట్లాడింది లాజిక్కేగా. ఎందుకని? కాంట్రాక్ట్ ఎవరిద్దరి మధ్య ఉన్నది? ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్కిను ట్రస్టీకి మధ్య ఉంది. ఇక్కడ బెనిఫిషరీ అనేవాళ్ళు అసలు ఆ కాంట్రాక్ట్ ఫామ్ అయినప్పుడు వీళ్ళు లేరు.
వీళ్ళకిను ట్రస్టీకి మధ్య అసలు ప్రివిటీ లేదు. ఆయన మాట్లాడింది టెక్నికల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ప్రివిటీ లేకపోతే ఇందాకే మనం అనుకున్నాం రూల్ ఏంటి, స్ట్రేంజర్ టు ద కాంట్రాక్ట్ నాట్ వ్యాలిడ్. ప్రివిటీ లేకపోతే మీరు కేసెస్ ఫైల్ చేయడం పాసిబుల్ కాదు. మరి ఇక్కడ ప్రివిటీ లేదు కాబట్టి బెనిఫిషియరీ కూడా సేమ్ ట్రస్టీ మీద కేసు ఫైల్ చేయలేడు. కానీ అసలు ఇక్కడ ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్ ఆయన పెట్టిన ఉద్దేశం దెబ్బతింటుంది కాబట్టి ఇట్ విల్ బి లిస్టెడ్ యాజ్ ఎక్సెప్షన్. సో ఇన్ కేస్ ఆఫ్ ట్రస్ట్, కాంట్రాక్ట్ ఆఫ్ ట్రస్ట్లో బెనిఫిషరీస్ అందరూ కలిసి, ఒకరుంటే ఒకరు, అందరుంటే అందరూ, బెనిఫిషియర్ అందరూ కలిసి ట్రస్టీ మీద ఈవెన్ దో వాళ్ళకి మధ్య ప్రివిటీ లేకపోయినా సరే దే కెన్ ఫైల్ ఏ సూట్. వాళ్ళు కేసు ఫైల్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఓకే, చూద్దాం. చూడండి, కాంట్రాక్ట్ ఆఫ్ ట్రస్ట్లో ఏముంది. కాంట్రాక్ట్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ సెటిలర్ అంటే ఏమనుకున్నాం, ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్ అండ్ ద ట్రస్టీ. సో వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఇదే కదమ్మా, ఆథర్ ఆఫ్ ద ట్రస్ట్కిను ట్రస్టీకి మధ్య కదా కాంట్రాక్ట్. ఏ బెనిఫిషరీ హూ ఈజ్ నాట్ ఏ పార్టీ టు ద ఒరిజినల్ కాంట్రాక్ట్, అంటే బెనిఫిషరీ అనేవాళ్ళు కాంట్రాక్ట్లో అసలు వాళ్ళకి స్థానం లేదు. నాట్ ఏ పార్టీ టు ద ఒరిజినల్ కాంట్రాక్ట్ కెన్ స్యూ అపాన్ హిజ్ రైట్ అండర్ ద ట్రస్ట్ ఈవెన్ దో హీ వాజ్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్. అంటే బెనిఫిషరీ అనేటువంటి వాళ్ళు ఈవెన్ దో అసలు ఆ పార్టీలో, అంటే ఈ కాంట్రాక్టింగ్ పార్టీలో వాళ్ళకి స్థానం లేకపోయినప్పటికీ వాళ్ళు కేసెస్ అవి ఫైల్ చేసుకోవచ్చు. అది ఎక్సెప్షన్ అనమాట. సో ఇక్కడ చూడండి, రెండోది కాంట్రాక్ట్ ఆఫ్ ఫ్యామిలీ సెటిల్మెంట్స్. ఇది కూడా ఎక్సెప్షన్ అన్నమాట డాక్టర్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్కి. ఫ్యామిలీ సెటిల్మెంట్స్ అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ ఫ్యామిలీ ఉంది చూసారా, ఈ ఫ్యామిలీ ఒక జాయింట్ ఫ్యామిలీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీ ఈ ఫ్యామిలీ అంతా విడిపోతున్నారు అనుకుందాం. విడిపోతూ ఏం చేశారంటే, ఇదిగోండి వీళ్ళు ఒక సన్ అండ్ డాటర్ ఇన్ లా అండ్ వీళ్ళు ఒక సన్ అండ్ డాటర్ ఇన్ లా, ఇద్దరు సన్స్ వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ కోసం ఈ ముసలాడు, ఫర్ ఎగ్జాంపుల్ వెనక కూడా ఉన్నారు ముగ్గురు, ఈ ముగ్గురు సన్స్ వీళ్ళ యొక్క మదర్ అండ్ డాటర్ మెయింటెనెన్స్ కోసం ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. అంటే ఇక్కడ ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు. ఈ ఓల్డ్ కపుల్ని మెయింటైన్ చేయడానికి ఈ ఓల్డ్ కపుల్కి ఉన్నటువంటి ముగ్గురు సన్స్, సన్ 1, సన్ 2, సన్ 3, వీళ్ళ ముగ్గురు ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఏంటి అగ్రిమెంట్ అంటే, అరే మమ్మీ డాడీని చూసుకోవాలి కదా. మీరు అనుకోవచ్చు అదేంటి మమ్మీ డాడీ కోసం లెక్కలేసుకుంటారని. అందరూ లెక్కలేసుకోకపోవచ్చు, కొంతమంది లెక్కేసుకోవచ్చు. సో సన్ 1, సన్ 2, సన్ 3 ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఏంటంటే ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఏంటి అగ్రిమెంట్ అంటే, అరే మమ్మీ డాడీకి మెయింటెనెన్స్కి నువ్వు 2000 ఇవ్వు ఎవ్రీ మంత్, నేను 2000 ఇస్తా, తమ్ముడు 2000, అంటే 2 into 3 ఎంత అవుతుంది, 6000. సో 6000 మనం మన మదర్ అండ్ ఫాదర్కి ఇద్దామని చెప్పి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఎవరు, ముగ్గురు, వాళ్ళ ఓన్ మదర్ అండ్ ఫాదర్ని మెయింటైన్ చేయడానికి. సో డేస్ ఇలా ఉన్నాయన్నమాట, మరి ఏం చేయలేం. సో ఇప్పుడు 6000 ఈ అగ్రిమెంట్లో ఎవరెవరు పార్టీస్ అమ్మ, ఈ కాంట్రాక్ట్లో ఎవరెవరు పార్టీస్, సన్ 1, సన్ 2, సన్ 3 ముగ్గురు కొడుకుల మధ్య ఉన్నటువంటి కాంట్రాక్ట్. అసలు ఈ కాంట్రాక్ట్కి సంబంధం లేని ఎవరు అంటే ఓల్డ్ కపుల్, ఎందుకంటే వాళ్ళేం పార్టీస్ టు ద కాంట్రాక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ ముగ్గురు మధ్య ప్రివిటీ ఉందా అంటే ఎస్ ఉంది. అంటే సన్ 1 వెళ్ళి సన్ 2 మీద కేసు ఫైల్ చేయొచ్చు, సన్ 2 వెళ్ళి సన్ 3 మీద, ఇలా వాళ్ళల్లో వాళ్ళు ఎలాగైనా కేసెస్ అవి ఫైల్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ 2 డబ్బులు ఇవ్వట్లేదు. ఈ డబ్బుల కోసం ఓల్డ్ కపుల్ వెళ్ళి, అరే మిగిలిన వాళ్ళు 2000, 2000, 4000 ఇస్తున్నారు కదా, నువ్వు చాలా రోజుల నుంచి, చాలా మంత్స్ నుంచి ఇవ్వట్లేదేంటి, నాకు డబ్బులు కావాలని చెప్పి ఓల్డ్ కపుల్ కేసు ఫైల్ చేశారు. ఫస్ట్ అడిగితే ఆయన ఎవరిని పొమ్మన్నాడు, వీళ్ళు కేసు ఫైల్ చేశారు. అడిగితే అంటున్నాడు అసలు కాంట్రాక్ట్ మా అన్నదమ్ముల మధ్య ఉన్నది, మీకు అసలు సంబంధం లేదు, మీరు మా మీద కేసు ఫైల్ చేయాలంటే ప్రివిటీ కావాలి, ప్రివిటీ లేదు కాబట్టి మీరు కేసు ఫైల్ చేయలేరు అని అంటే, యాక్చువల్లీ ఆయన చెప్పింది టెక్నికల్లీ కరెక్టే. ఎందుకంటే సన్ 1, 2, 3 మధ్య కాంట్రాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళలో వాళ్ళే కేసెస్ అవి ఫైల్ చేసుకోవాలి. ఓల్డ్ కపుల్ వీళ్ళు అసలు పార్టీ టు ద కాంట్రాక్ట్ కాదు, అంటే వీళ్ళకి ఏం లేదు, ప్రివిటీ అనేటువంటిది లేదు, కాబట్టి వీళ్ళు కేసు ఫైల్ చేసుకోలేరు. కానీ ఇక్కడ మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా బెనిఫిషరీ కదమ్మా. ఈ ముగ్గురు కొడుకుల మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్లో బెనిఫిషరీ వాళ్ళే కదా ఒక రకంగా. సో వాళ్ళు వాళ్ళ ఒక రైట్ని ఎన్ఫోర్స్ చేసుకోవడానికి, ఈవెన్ దో దే ఆర్ నాట్ ద పార్టీస్ టు ద ఒరిజినల్ కాంట్రాక్ట్, దే కెన్ ఫైల్ ఏ సూట్ అపాన్ దేర్ సన్స్ ఆర్ డాటర్స్, హూ ఆర్ ద కేస్ ఇట్ మైట్ బి. ఓకే, వాళ్ళ మీద కేసు ఫైల్ చేసుకోవచ్చు. అంటే మనం స్టార్టింగ్ ఏం మాట్లాడుకున్నాం, డాక్ట్రిన్ కేసు రిలేషన్ ఉండాలి కాంట్రాక్ట్లో, కాంట్రాక్చువల్ రిలేషన్ లేకపోతే కేసెస్ అవి ఫైల్ చేసుకోవడం పాసిబుల్ కాదనుకున్నాం. డాక్ట్రిన్ మనకు అదే చెప్పింది. బట్ డాక్ట్రిన్కి ఎక్సెప్షన్ అనమాట ఇది. చూసారు ఇక్కడ
ఓల్డ్ కపుల్ అనేటువంటి వాళ్ళు కాంట్రాక్ట్లో పార్టీసే కాదు. ఈవెన్ దో వాళ్ళు కాంట్రాక్ట్లో పార్టీస్ కానప్పటికీ వాళ్ళు వాళ్ళ యొక్క సన్స్ మీద కేసు ఫైల్ చేసుకోవచ్చు హ్యాపీగా. అదనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇది ఫ్యామిలీ సెటిల్మెంట్. ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఫ్యామిలీ సెటిల్మెంట్ కాంట్రాక్ట్స్ ఆర్ ఇన్ రిటర్న్ ఫామ్, ఇది కనుక రిటర్న్ ఫామ్లో ఉంటే కండిషన్ అనమాట. ఇందాక నేను చెప్పిన సన్ 1, 2, 3 మధ్య కాంట్రాక్ట్ ఎలా ఉండాలి? రిటర్న్ ఫామ్లో ఉండాలి. రిటర్న్ ఫామ్లో ఉంటే దెన్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ కెన్ స్యూ అపాన్ ఇట్. ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ ఒకరి మీద ఒకరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఈవెన్ దో దే ఎవర్ నాట్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్. ఇందాక ఓల్డ్ కపుల్ ఉన్నారు కదమ్మా, వీళ్ళు పార్టీస్ టు ద కాంట్రాక్ట్ కాదు. ఈవెన్ దో దే ఆర్ నాట్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్ దే కెన్ ఫైల్ ఏ సూట్, అట్లా అనమాట. ఓకే, నెక్స్ట్. ఎక్సెప్షన్స్లో నెక్స్ట్ ఎక్సెప్షన్ కాంట్రాక్ట్ ఆఫ్ మ్యారేజ్ అరేంజ్మెంట్స్. ఇది కూడా అమ్మ అంటే ఇలాగే సేమ్ ఫ్యామిలీ పార్టీషన్ అప్పుడు ఎవరైనా అన్మ్యారీడ్ ఎవరైనా అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని చెప్పి ఫ్యామిలీ పార్టీషన్ అయిపోయేటప్పుడు ఎవరైతే న్యూక్లియర్ ఫ్యామిలీ ఫామ్ చేస్తున్నారో వాళ్ళు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నా ఫ్యామిలీస్ అందరూ వదిలేశారు. ఫ్యామిలీ పార్టీషన్ అయిపోయిన తర్వాత అందరూ వదిలేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో నాకు మ్యారేజ్ కావాలి, మ్యారేజ్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ అంటే ఖర్చులన్నీ మీరే భరించాలని చెప్పి ఆవిడ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ మీద కేసు ఫైల్ చేయొచ్చు. అదేంటి సార్, మ్యారేజ్లో ఎంటర్ అయినప్పుడు కాంట్రాక్ట్లో ఆవిడ చిన్నపిల్ల, ఆవిడ అసలు పార్టీ టు ద కాంట్రాక్టే కాదు, ఆవిడకి సంబంధం లేదు, కాంట్రాక్ట్ మా ఫ్యామిలీస్ మధ్య ఉన్నది, వీలైతే మేము వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి, లేదంటే వాళ్ళు మా మీద చేయాలి. మరి ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ అమ్మాయి అసలు కాంట్రాక్టింగ్ పార్టీయే కాదు కదా, కేసు ఫైల్ చేయొచ్చా అంటే ఆన్సర్ ఈజ్ పర్ఫెక్ట్ ఎస్. హ్యాపీగా కేసు ఫైల్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఇన్ ఏ కాంట్రాక్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఏ పర్సన్ then such person may file a suit even though he or she is not a party to the contract. Okay, next, covenants running with land. ఇది ఒక చాలా ఇంపార్టెంట్. కోవెనెంట్స్ రన్నింగ్ విత్ ల్యాండ్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కోవెనెంట్స్ రన్నింగ్ విత్ ల్యాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఏ బిగ్ అపార్ట్మెంట్, చాలా దరిద్రంగా వచ్చింది. సరే, ఇదిగోండి, దేర్ ఈజ్ ఏ బిగ్ అపార్ట్మెంట్. సో ఇందులో 3 floors ఉన్నాయి. సో ఈ పార్టీషన్ ఎలా అంటే ఇలా ఉందనుకుందాం, 301, 302, 303, 201, 202, 203, 101, 102, 103. ఇది అపార్ట్మెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు 202లో ఒక అతను ఉంటారు. ఇతను ఏంటంటే వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి కొంత ఏరియా వదులుతారు కదమ్మా ఫర్ ద గ్రీనరీ కోసం, మెయింటెనెన్స్ కోసం, గ్రీనరీ పార్క్ అని, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అని, ఎమ్యూనిటీస్ కోసం కొంత ల్యాండ్ వదులుతారు. ఆ ల్యాండ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ని మెయింటైన్ చేయడానికి అంటే గ్రీనరీ మెయింటైన్ చేయడానికి, అంటే గ్రీనరీ మెయింటైన్ చేయడం అంటే ఏంటి, ఈ లాన్లో సరదాగా కూర్చోవడానికి గడ్డి సర్టెన్ లెవెల్లో ఉండాలి. దీన్ని మిషన్స్తో పీరియాడికల్గా మెయింటైన్ చేయడం, చెట్లకి వాటర్ పోయడం, అర్థమవుతుందా? సో డ్రైనేజ్ సిస్టమ్, ఎఫ్లుయెంట్ సిస్టమ్ జాగ్రత్త చూసుకోవడం, ఈ టోటల్ ఈ ఖాళీ ల్యాండ్ మెయింటెనెన్స్ అంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి ఏఎంసీకి ఇచ్చారు. ఏఎంసీ అంటే ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ అనమాట. సంవత్సరం అంటే రాబోయే సంవత్సరం వరకు కూడా ఈ గ్రీనరీ మెయింటెనెన్స్ అంతా ఏబీసీ లిమిటెడ్ చూడాలి. ఇది కాంట్రాక్ట్ అనమాట. దీనికి ఏబీసీ లిమిటెడ్కి డబ్బులు ఎవరు ఇస్తారంటే ఇగో ఈ ఫ్లాట్స్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఉంటున్నారు కదా రెసిడెంట్స్, వీళ్ళందరూ కలిసి డబ్బులు ఇస్తారు. ఎవరికి? ఏబీసీ లిమిటెడ్కి. అదవుతుంది ఎగ్జాంపుల్. ఒక అపార్ట్మెంట్ ఉంది, అందులో 6 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళు వదిలేసినటువంటి గ్రీనరీ ఏరియాని మెయింటైన్ చేసేది ఏబీసీ లిమిటెడ్. వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఎవరికి డబ్బులు ఇస్తారంటే ఏబీసీ లిమిటెడ్. ఏబీసీ లిమిటెడ్ రిటర్న్లో ఏం చేస్తుంది? హ్యాపీగా దాంతో మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్ని రోజుల కంటే 12 monthsకి కాంట్రాక్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి టు జనవరి. ఓకే, ఇప్పుడు జనవరి 1 నుంచి జనవరి 1 అనమాట. ఓకే, ఇప్పుడు ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఏమైందంటే, అంటే జనవరిలో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు, 10 months అయిపోయింది. అక్టోబర్లో ఏమైందంటే ఈ 202లో లివింగ్ ఉన్నాడు, రెసిడెన్స్లో ఉండేటువంటి ఈ ఓనర్ ఏం చేశాడంటే ఇతను ఎక్స్ అనేటువంటి అతనికి ఈ తన ఫ్లాట్ నమ్మేసి, తనకేవో ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి, ఆయన ఏం చేశాడంటే వేరే ట్రాన్స్ఫర్ అయిపోతూ 202 ఫ్లాట్ని ఎక్స్ అనేటువంటి వ్యక్తికి సేల్ చేసేశారు. యూజువల్గా అసలు ఈ 202లో ఉన్నటువంటి ఓనర్ పేరు, పాత ఓనర్ పేరు వై అనుకుందాం. ఈ వై అనేటువంటి వ్యక్తి కొత్తగా ఎక్స్ అనేటువంటి వ్యక్తికి ఆ ఫ్లాట్ని సేల్ చేసేశారు.
వచ్చారు, ఏం చూసుకున్నారు, అసలు చాలా రోజుల నుంచి అసలు ఈ గ్రీనరీని ఎవ్వరు మెయింటైన్ చేయట్లా. ఏబీసీ లిమిటెడ్కి ఇచ్చారు, వాళ్ళు దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. చిన్న ఫ్లాట్ అసలు ఈ చిన్నవి ఏం చేస్తాం, ఇప్పుడు చిన్నవి ఏం చేస్తాం అనుకున్నప్పుడు అసలు తీసుకోకూడదు కాంట్రాక్ట్. నువ్వు ఏఎంసీలోకి ఎంటర్ అయ్యావంటే 1 ఇయర్ నీ రెస్పాన్సిబిలిటీనే. ఇప్పుడు వీళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఈ ఎక్స్ చూశాడు, చూసి ఏమనుకున్నాడంటే అదేంటి మనకి ఈ ఫ్లాట్ అమ్మినటువంటి మిస్టర్ వై మనకి ఏం చెప్పారు, హ్యాపీగా అసలు గ్రీనరీ ఉంది, మెయింటైన్ చేసుకోవచ్చు, లాన్ ఉంటుంది, ఏబీసీ లిమిటెడ్ కాంట్రాక్ట్ ఇచ్చాం, అది ఇది అని చెప్పారు. మరి ఇక్కడ చూసి అసలు వాళ్ళు మినిమం కూడా మెయింటైన్ చేయట్లేదు. చూసి ఎక్కడ గడ్డ అక్కడే ఉంది, చెట్లు ఎండిపోతున్నాయి, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగినాయి, ఇది ఖాళీ ప్లేస్లో అయిపోయింది, ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మిస్టర్ ఎక్స్ ఏం చేశాడంటే వెళ్ళి ఏబీసీ లిమిటెడ్ ఆఫీస్కి వెళ్ళి అడిగాడు, సార్ నేను ఇట్లా పలానా అపార్ట్మెంట్స్లో రెసిడెంట్ అండి, కొత్తగా ఫ్లాట్ కొనుక్కున్నాను, మీరు ఎందుకు సార్ మెయింటైన్ చేయట్లేదు, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు కదా అని అడుగుతున్నాడు. ఎవరు, ఎక్స్ ఎవరమ్మా, న్యూ ఓనర్ అనమాట ఆ ఫ్లాట్కి 202కి. ఏబీసీ లిమిటెడ్ అడుగుతాడు, అవునా సార్ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే, మీరేంటి కొత్తగా వచ్చారా అంటే, అవును నేను కొత్తగా వచ్చాను, ఇట్లా 202 ఫ్లాట్ కొనుక్కున్నానంటే, ఓహో సరే అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేదు మేము, అయినా సరే మేము చిన్న ఫ్లాట్స్ అవి మేము పెద్దగా కాన్సన్ట్రేట్ చేయండి సార్, వస్తాంలేండి ఎప్పుడో తర్వాత వీలున్నప్పుడు వస్తాం, మేము చెయ్యమని చెప్పి నెగ్లిజెంట్గా ఆన్సర్ ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ అంటాడు, అదేంటి సార్ మీరు ఇంత నెగ్లిజెంట్గా ఉంటారు, ఏఎంసీ మీరు తీసుకున్నారు కదా, మీరు కనుక ఇప్పుడు ఒక 2 డేస్లో అదంతా సాల్వ్ చేయకపోతే, అక్కడ గ్రీనరీ రీనోవేట్ చేయకపోతే, అంటే మెయింటైన్ చేయకపోతే మీ మీద నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అని చెప్పి మిస్టర్ ఎక్స్ ఒక వార్నింగ్ ఇచ్చాడు ఏబీసీ లిమిటెడ్కి. అప్పుడు ఏబీసీ లిమిటెడ్ అంటారు, సార్ అసలు మీరు ఎవరు సార్, కొత్తగా వచ్చానని చెప్తున్నారు, మేము కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు 202 ఫ్లాట్ ఎవరి పేరు మీద ఉంది, వై, అంటే మా మీద కేసు ఫైల్ చేయాలంటే ఎవరు మాత్రమే చేయాలి, మేము కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది ఈ 6 మెంబర్స్తో, ఈ 6 మెంబర్స్లో ఎవరైనా ఒకళ్ళు వచ్చి మా మీద కేసు ఫైల్ చేయాలి, ఎవరికీ లేని బాధ మీకెందుకు, దట్టు మీరు కొత్తగా వచ్చారు కదా, సో మీరు మా మీద కేసు ఫైల్ చేయలేరు, ఎందుకు చేయలేరు అంటే మీకు మాకు మధ్య ప్రివిటీ లేదు, దేర్ ఈజ్ నో లీగల్ రిలేషన్ అమాంగ్ యూ అండ్ మీ అని చెప్పి ఏబీసీ లిమిటెడ్ ఆన్సర్ ఇచ్చింది. టెక్నికల్గా చెప్పండి కరెక్టా కాదా, కాంట్రాక్ట్ ఆ 6 మెంబర్స్కిను ఏబీసీ లిమిటెడ్కి ఉంది, ఆ 6 మెంబర్స్లో 202 ఫ్లాట్ ఓనర్ వై. సో ఇప్పుడు కాంట్రాక్ట్ ఫామ్ అయినప్పుడు ఎక్స్ ఉన్నాడు అసలు సీన్లో, మిస్టర్ ఎక్స్ అనేటువంటి వాడు ఆ సీన్లోనే లేడు కాబట్టి మిస్టర్ ఎక్స్ అనేటువంటి వాడు టెక్నికల్గా ఏబీసీ లిమిటెడ్ మీద కేసు ఫైల్ చేయలేడు. కానీ దిస్ ఈజ్ ఏ కోవెనెంట్, దిస్ ఈజ్ అబ్లిగేషన్ అటాచ్డ్ త్రూ ల్యాండ్ కాబట్టి ఈవెన్ దో ఎక్స్ ఈజ్ నాట్ ఏ కాంట్రాక్టింగ్ పార్టీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, హీ కెన్ స్టిల్ ఫైల్ ఏ వ్యాలిడ్ షూట్ అగెనెస్ట్ మిస్టర్ ఏబీసీ లిమిటెడ్ అనమాట. సో డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఏం చెప్తుంది, ప్రివిటీ ఉన్నోళ్లే ఒకరి మీద ఒకరు కేసెస్ అవి ఫైల్ చేసుకోగలరు, ప్రివిటీ లేని వాళ్ళు ఫైల్ చేసుకోలేరు అని చెప్తుంది. కానీ ఇక్కడ చూడండి, ప్రివిటీ లేని మిస్టర్ ఎక్స్ వచ్చి ఏబీసీ లిమిటెడ్ మీద కేసు ఫైల్ చేయగలిగాడు. సో దిస్ ఈజ్ ఎక్సెప్షన్, కోవెనెంట్స్ రన్నింగ్ విత్ ల్యాండ్ అనమాట. సో ఇప్పటిదాకా మాట్లాడుకుంది మీకు అర్థమైందమ్మా, కోవెనెంట్స్ రన్నింగ్ విత్ ల్యాండ్ అంటే ఏం మాట్లాడుకున్నాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్ ఆఫ్ ట్రస్ట్ మాట్లాడుకున్నాం, ఫ్యామిలీ సెటిల్మెంట్ మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఏం మాట్లాడాం, మ్యారేజ్ అరేంజ్మెంట్స్ మాట్లాడాం, తర్వాత కోవెనెంట్స్ రన్నింగ్ విత్ ల్యాండ్. సో ప్రతి దాంట్లో కూడా చూస్తే సంబంధం లేని వాళ్ళు వచ్చి కేసెస్ ఫైల్ చేస్తున్నారు. సో యూజువల్గా అయితే సంబంధం లేని వాళ్ళు వచ్చి కేసెస్ ఫైల్ చేయడం పాసిబుల్ కాదు, కానీ ఇక్కడ మాత్రం పాసిబుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ త్రూ ఏజెంట్. ఏజెంట్ అంటే తెలుసు కదమ్మా, ఏజెంట్ అంటే తన ఇండివిజువల్ కెపాసిటీలో కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవ్వడు, హీ ఈజ్ రిప్రజెంటింగ్ సమ్ అదర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏజెంట్ని పెట్టుకున్నారనుకోండి, అతను పని చేస్తా అంటే అర్థం మీరు పని చేస్తున్నారు అతన్ని, అతను ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అతను మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు. మీకు ఒక ఏజెంట్ ఉన్నాడు ఎక్స్ వైతో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, కాంట్రాక్ట్ ప్రివిటీ ఎక్స్కి వైకి ఉన్నట్టు కాదు, మీకు వైకి ఉన్నట్టు. అంటే మీరు వై ఎప్పుడు చూసుకోకపోయినా, మీకు అసలు సంబంధం లేకపోయినా, స్ట్రేంజర్ అయినటువంటి మీరు వై మీద కేసు ఫైల్ చేయవచ్చు. ప్రివిటీ లేదు కదా సార్, ఎలా చేస్తారంటే మీకు డైరెక్ట్గా ప్రివిటీ లేకపోవచ్చు, మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వకపోయినా మీ బదులు ఎంటర్ అయింది మీ ఏజెంట్ కాబట్టి యూ కెన్ స్టిల్ ఫైల్ ఏ వ్యాలిడ్ సూట్ ఈవెన్ దో యు ఆర్ నాట్ ఏ కాంట్రాక్టింగ్ పార్టీ. ఓకే, నెక్స్ట్ వన్, కాంట్రాక్ట్స్ ఫార్మ్డ్ బై అక్నాలెడ్జ్మెంట్ ఆర్ ఎస్టోపెల్. అంటే ఇక్కడ ఏంటంటే ఎస్టోపెల్ అంటే మనకి అప్కమింగ్ మనకి స్పెషల్ కాంట్రాక్ట్స్లో మాట్లాడుతామమ్మా. ఫర్ ద టైమ్ బీయింగ్ ఎస్టోపెల్ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గుర్తుపెట్టుకోండి, దీని ప్రకారం ఎస్టోపెల్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ముగ్గురు ఉన్నారు, వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుందాం.
ఏ బిసి ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. మిస్టర్ ఏకి ఒక కారు ఉంది. ఏ బి కలిసి సి మ్యారేజ్కి వెళ్ళారు. ఎవరి మ్యారేజ్కి వెళ్ళారు? సి మ్యారేజ్కి వెళ్ళారు. సో ఇక్కడ ఏ ఈజ్ ద రియల్ ఓనర్ ఆఫ్ ద కార్, బట్ ఆ కార్ డ్రైవ్ చేసింది బి. పెళ్లిలో అందరి ముందు ఏమని షో చేస్తున్నాడంటే మిస్టర్ బి, ఈ కార్ నాదే, నేను రీసెంట్గా డబ్బులు ఎక్కువై కొన్నాను ఎట్లా అని చెప్పి అందరి ముందు బాగా షో చేస్తున్నాడు. ఏ పక్కనే ఉన్నాడు. ఏమనలా, సర్లే పోనీ లెట్ హిమ్ ఎంజాయ్ అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు బి ఇంకొంచెం ఎక్స్ట్రా చేసి ఏం చేస్తున్నాడంటే, నాకు ఈ కార్ అంటే ఇంట్రెస్ట్ పోయింది, నేను ఈ కార్ని అమ్మేస్తున్నాను అని చెప్పి ఈ కార్ని సేల్ చేసేస్తున్నాడు. ఎవరు? మిస్టర్ బి. అమ్మా, హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ కార్? ఏ. ఇప్పుడు బీకి రైట్ ఉంది అసలు అమ్మడానికి? లేదు. కానీ వచ్చినప్పటి నుంచి బి ఏమని చెప్తున్నాడు? నాదే కార్ నాదే కార్ అంటున్నాడు. ఏ పక్కనే ఉన్నా కూడా దానికి ఏమి నో చెప్పట్లేదు. ఇప్పుడు బి ఏం చేస్తాడంటే ఈ కార్ని సో డి అనేటువంటి వాళ్ళ ఫ్రెండ్కి సేల్ చేసేస్తున్నాడు చాలా తక్కువ రేటుకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh సేల్ చేసేస్తున్నాడు. పక్కనే ఏ ఉన్నాడు. ఇదంతా జరుగుతుంది. ఫస్ట్లో ఏం చెప్పలేదు అంటే మిస్టర్ ఏ ఎందుకు ఏం మాట్లాడాలంటే ఫోన్లే ఏదో షో చేసుకుంటున్నాడు, సర్లే పోనీ అని చెప్పి వదిలేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మిస్టర్ బి? తన కార్ని అమ్మేస్తున్నాడు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే తనకి చాలా నష్టం జరుగుతుంది. ఏం చేయాలి ఇప్పుడైనా? అరే బాబు, వాడు అబద్ధం చెప్తున్నాడు, ఆ కార్ నాది, కావాలంటే ఆర్సీ చూడు, వాడేదో ఇందాక సరదాగా చెప్తున్నాడు వదిలేశాను, బట్ ఇంకా వాడు లిమిట్స్ క్రాస్ అయిపోతున్నాడు అని చెప్పి మీరు తనని రిస్ట్రిక్ట్ చేయాలి. ఎవరిని రిస్ట్రిక్ట్ చేయాలి? బీని రిస్ట్రిక్ట్ చేయాలి. మీరు బీని రిస్ట్రిక్ట్ చేయట్లా. వాడు ఇంకా నీ కార్ని అమ్మేస్తానే ఉన్నాడు, నువ్వు పక్కనే ఉన్నావు. పక్కనే ఉన్నప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పాలి, ఆ కార్ నాది, ఆర్సీ చూడు ఎట్లా అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీరు అలా ప్రూవ్ చేసుకోకుండా కాంట్రాక్ట్లోకి బీడీ ఎంటర్ అవుతుంటే మీరు సైలెంట్గా ఉండి డబ్బులు ఇచ్చేసిన తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి ఈ కార్ నాది, కావాలంటే ఇప్పుడు ఆర్సీ చూడంటే కుదరదు. సో ఇది ఎస్టోపెల్. దీని గురించి స్పెషల్ కాంట్రాక్ట్ మీకు తర్వాత ఉంటుందమ్మా, అప్పుడు మనం మాట్లాడుకుందాం స్పెషల్ కాంట్రాక్ట్స్లో. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్. అసైన్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే అసైన్మెంట్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ XY మధ్య కాంట్రాక్ట్ ఉంది. ఇప్పుడు ఎక్స్ ఆ పని చేయలేక ఏం చేశాడంటే ఎక్స్ తన కాంట్రాక్ట్ని జెడ్కి ఇచ్చేశాడు. అంటే ఎక్స్ తప్పుకుంటాడు. ఇంకా కాంట్రాక్ట్లో పార్టీ ఎవరు ఉంటారు? ZY. ఇప్పుడు జెడ్ పని చేసేసాడు. జెడ్ చేసిన పనికి మిస్టర్ వై డబ్బులు ఇయ్యను పొమ్మంటున్నాడు. అడిగితే అంటున్నాడు నువ్వు కాంట్రాక్టే లేదు, నీకు నాకు మధ్య ప్రివిటీ లేదు, నువ్వు ఎలా కేసు ఫైల్ చేస్తావు అంటున్నాడు. మరి ఇప్పుడు అసైన్మెంట్ జరిగింది అందుకే కదమ్మా. అసైన్మెంట్లో ఎక్స్ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? జెడ్ వచ్చారు కాబట్టి ఈవెన్ దో జెడ్ ఈజ్ నాట్ ఏ ఒరిజినల్ కాంట్రాక్టింగ్ పార్టీ, మిస్టర్ జెడ్ కెన్ ఫైల్ ఏ సూట్ అగైన్స్ట్ మిస్టర్ వై. Why? Because there is an assignment. From this assignment, the contract has been transferred from Mr. X to Mr. Z. So, whatever X can do, Mr. Z can also do. So, X case file చేయగలడు, Y Z కూడా case file చేయగలడు. అట్లా. ఓకే, నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ అయిపోయింది. సో దీస్ ఆర్ ద రెస్పెక్టివ్ ఎక్సెప్షన్స్ టు ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్, స్టేటింగ్ వైడ్లీ కాంట్రాక్ట్స్ ఆఫ్ మ్యారేజ్ అరేంజ్మెంట్స్, కోవెనెంట్స్ రన్నింగ్ విత్ ల్యాండ్, contracts entered through agents, or contracts formed through acknowledgement or estoppel. So last but not least, there is another exception also is there. That exception is nothing but the assignment of contract. So assignment is nothing but transfer. If the contract is transferred from one person to another person, so the transferee who got the new contract, even though he is not a contracting party, so he can file a suit against the other party. Okay, next one, టెస్ట్ చెక్ చూద్దామా ఒకసారి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ మీద అండ్ అంతకుముందు మాట్లాడుకున్న వాటి మీద టెస్ట్ చెక్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏముంది? స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ పర్ ఇంగ్లీష్ లా. ఇంగ్లీష్ లా ప్రకారమైన ఇండియన్ లా ప్రకారమైన స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్ అనేటువంటిది చెల్లదు. సో నాట్ వ్యాలిడ్. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ విల్ అప్లై. ఏజెన్సీలో డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఉంటుందమ్మా, ఎక్సెప్షనా? ఏజెన్సీలో డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఉండదు, ఎక్సెప్షన్లో ఉంటుంది ఏజెన్సీ, కాబట్టి నో. నెక్స్ట్ వన్, అసైన్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఇప్పుడే మాట్లాడుకున్నాం అసైన్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని. సో రాంగ్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ డిఓపిసి. అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్కి ఎక్సెప్షన్ కానిది ఏంటి? అమ్మా, మ్యారేజ్ అరేంజ్మెంట్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీకి ఎక్సెప్షనేగా? ఎస్. ఫ్యామిలీ సెటిల్మెంట్ ఎక్సెప్షనేగా? ఎస్. డివోర్స్ అగ్రిమెంట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, అసలు ఇది ఎక్కడ నేను చెప్పాలా డైవర్స్ గురించి. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్.
కాంట్రాక్ట్ బై ఎస్టోపెల్, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సెప్షన్, కార్ ఎగ్జాంపుల్. సో ఎక్సెప్షన్ కానిది ఏంటి అంటే డైవర్స్ అగ్రిమెంట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ ఇట్స్ ఎక్సెప్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. దీని నుంచి మనకి ఇప్పుడు మీరు డిస్క్రిప్టివ్లో రాయాలి కాబట్టి మీకు కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ కాదు కాబట్టి దీని గురించి మీరు కంపల్సరీగా చదువుకోవాలి. చాలా ఇంపార్టెంట్ డాక్ట్రిన్. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. విత్ దిస్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద లీగల్ కన్సిడరేషన్ టాపిక్. In next class we will start capacity of the parties chapter, a new chapter. So our chapter start cheyadam. Okay, right, that's all for today. Thank you.